తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా చిన్నారి పునర్విక కోసం వినిపించిన నినాదం ఇప్పుడు విజయ గాథగా మారింది. 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు రెండు రాష్ట్రాల ప్రజలు ఒకటయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం మహాయజ్ఞంలా కొనసాగి చివరకు సఫలమైంది. రూపాయిగా ప్రజలిచ్చిన విరాళాలతో అసాధ్యం అనుకున్న లక్ష్యం సాధ్యమైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చిన్నారి పరిస్థితిని వివరించడంతో వేలాది మంది స్పందించారు. చిన్నారి చికిత్స కోసం అవసరమైన భారీ మొత్తం సేకరించేందుకు అందరూ ముందుకొచ్చారు. యువత, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు తమ వంతు సాయం అందించారు. చివరికి పునర్విక చికిత్సకు కావలసిన మొత్తం డబ్బు సమకూరింది. ఈ మేరకు చిన్నారి తండ్రి సురేష్ కుమార్ ఒక వీడియో విడుదల చేసి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన కూతురు చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరిందని, ఇకపై ఎవ్వరూ విరాళాలు ఇవ్వద్దని కోరారు. ఫండింగ్ను ఆపేయాలని స్పష్టంగా చెప్పారు. అవసరానికి మించి డబ్బులు సేకరించామని తెలిపారు. మిగిలిన డబ్బులను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులకు అందిస్తానని ప్రకటించారు. తాను ఆ డబ్బులో రూపాయి కూడా తీసుకోనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం అందిందని సురేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పునర్విక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. 4 లేదా 5 రోజుల్లో చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇస్తానని వెల్లడించారు. మొదట వైద్యులు ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్లు అవుతుందని చెప్పారని, అయితే ప్రస్తుతం అది 10 కోట్లలోపే పూర్తి కావచ్చని తెలిపారు. ఈ విషయంపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇంకా కొంతమంది వద్ద సేకరించిన డబ్బులు ఉన్నాయని, వాటి వివరాలు కూడా త్వరలో తెలియజేస్తామని తెలిపారు. మొత్తం సేకరించిన విరాళాలు సుమారు 8,53,29,500 రూపాయలు కాగా, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం అందించిందని సమాచారం. ఈ మొత్తం పునర్విక చికిత్సకు సరిపోతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సహాయ కార్యక్రమంలో ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషించారు. పలువురు కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలని కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు 2 పిల్లలు. వారి చిన్న కుమార్తె పునర్విక SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారించారు. కోట్లలో ఒకరికొచ్చే ఈ వ్యాధికి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అవసరమని చెప్పారు. పేద కుటుంబానికి చెందిన సురేష్ కుమార్కు అంత భారీ మొత్తాన్ని సమకూర్చడం అసాధ్యంగా కనిపించింది. అయితే సోషల్ మీడియా ద్వారా విషయం బయటికి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు.